ఇప్పుడు నీ ప్రాణాలు కూడా పోతాయిరా. పర్సనాలిటీ అంత ఇస్తాను. నీ పేరేంటి? నా పేరు మీరు బతకలేమని నా అనుమానం. సామాన్యుడికి వినండి, పొద్దుపోటు గొప్పలే ఏంద్రానయ్యా అలా ముసిపోయారు. అయిపోయారే మొగ్గులు. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? దొంగతనాలు, దోపిడీలు ఇప్పుడు వచ్చింది. అందుకే నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు ఎలాంటి ఎంత వస్తుందో అన్ని తెలిసే ఈ రాజ్యంలో దిగండి. ఈ భుజంగరావు అంటే నీకు తెలిసే ఉండాలి. నీలాంటి రౌడీలు నా దగ్గర 100 మంది ఉన్నారు. నా తప్ప నీకు ఇంకా తెలీదురా. నీలాంటి నిద్రపోడు 100 మంది రౌడీరా. కుంభస్థలం బద్దలు కొట్టి ఈ గొప్పలకి గొప్ప పనితో లెక్క. రౌడీ అయినంత మాత్రాన అందరూ భయపడి నీవు ఏదడిగితే అది ఇస్తారని భ్రమలో ఉన్నట్టున్నా. రౌడీ పదవి ఉన్నతమైన ఊహించుకొని నీ అభిప్రాయం తిరిగే నీకు మన బతికేనా? ఇప్పుడు నేను పడానికి గోడ తగ్గించగలను. నేను రౌడీనా? నా బ్రతుకు రౌడీ బ్రతుక. నీలా దొంగతనంతో అమ్మాయి ఎత్తుకొచ్చి వాళ్ళ పేల మీద వ్యాపారం చేసే బ్రతుకుతున్నావే, అది ఒక బ్రతికేనా? దొంగ నోట్లు మారుస్తూ దొంగ బంగారు అమ్ముతూ తిరిగి పొందన ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నావే, నీదిరా రౌడీ బ్రతుకు. ఉన్న వాళ్ళ కాళ్ళు ఒత్తుతూ నీళ్ళు వాళ్ళ పేదలు దొరుకుతున్నావే, అదిరా రౌడీ బ్రతుకు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే పాతాళానికి తొక్కేస్తా. నీ పొత్తులు సంగతి నీకింకా తెలియదురా. గొప్పలే శృతి మించిపోతుంది. మాట్లాడుతుంటే ఉడుకుపడుతున్నాను. అలానే పడ నీకు భుజంగరావు. నా సంగతి అంటావా? మనిషికి ఎదురు నిలబడి దోచుకుంటాను. అది నా స్వార్థం కోసం కాదు. నీ సంపాదన లోక వినాశానికైతే నా సంపాదన లోక కళ్యాణం కోసం. ప్రాణాల మీద ఆశ ఉంటే మర్యాదగా తాళాలు ఇవ్వరా. ఎందుకంటే ఈ తాళం దిగవచ్చిన నీ కొడుకుని ఆపై నీ రాయి సుందరి పని కాలేవరా. నీ డబ్బు నాకు అక్కర్లేదు, నీ దగ్గరే ఉంచుకో. అవును, నువ్వు చాలా మంచోడే. అందుకే డబ్బు వదిలేసి బంగారం తీసుకుంటున్నాను. నువ్వు అకారణంగా అది నా జాగ్రత్త. నువ్వు నోట్ల నంబర్తో నన్ను ప్రభుత్వానికి పట్టించగలవు. అది కూడా నా అలవాటే. సబాస్ వెళ్ళి రమ్మంటావా? తాళాలు ఇవ్వరా. నీ తాళాలు నీ దగ్గర భద్రంగా ఉంచుకో. ఓకే, నాగరాజు ఈ భుజంగరావు ఎన్నాళ్ళకి ఆఫ్టర్ ఒక రౌడీ చేతిలో ఓడిపోయాడు. ఇదే నా జీవితంలో మొట్టమొదటి ఎదురుదెబ్బ. మీరు ఊహ
నుండి వాణ్ణి ఈ భూమి మీద లేకుండా చేస్తాను. వాణ్ణి ఇలాగే వదిలేస్తే ముందు ముందు మనకి చాలా ప్రమాదం. శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి దానం జరిగేది జరగక మానదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఆ దేవుడు ఏదో విధంగా మనకి సహాయపడతాడు. నువ్వు ఎన్నడూ ఓడిపోదు. అమ్మ రాధా, సరదా కోసమని నేను బొమ్మలు వేడి నేర్చుకున్నాను. ఈనాడు ఒక బొమ్మగా మిగిలిపోయాను. ప్రాణం లేని ఈ బొమ్మలు చాలా విలువైనవి. చక్కగా రంగులు వేసి అన్నం కోసం ఖరీదు చేసి ఒకే ఈ ఆనందిస్తారు. కానీ ప్రాణం ఉండి కూడా ఈ కవి లేని బొమ్మను చూసి కన్నీటి కూడా చూడరు. హాయిగా సంతోషంగా పెళ్లి చేసుకోవచ్చునని ఈ కబోర్డుని కాపాడవలసి వస్తుందా? ఆ దేవుడు నన్ను చుట్టుపెట్టక, నిన్నే చుట్టుపెట్టక ఈ బుద్ధి మట్టుకు నన్ను నిలబెట్టాడు. దేవుడు ఏడన్నా నాకు ముందే ఎలా అవుతుందని తెలిసే మీలాంటి మంచి చెల్లెలు నాకు బాగా పంపాడు. మనిషికి ఎన్ని బాధలు ఉన్నా ఆకలి మాత్రం ఊరుకోదు. ఏ జన్మలో చేసుకున్న పాపం నువ్వు కూడా తినమ్మా. కాదా మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నీకు మిగలకుండానే ఈ అన్నయ్యకి పెట్టావు కదా. ఇచ్చితాను. ఈ అన్నయ్య యాజ్యానికి కొత్త నింపడం కోసం నువ్వు అబద్ధం ఆడుతున్నా కనిపించడానికి కళ్ళు లేకపోయినా అంతకంటే బాగా చూడగలిగే ఈ మనసుకు కళ్ళున్నాయమ్మా. ఇచ్చితాను. ఇంకెప్పుడు అలా చేస్తాను. ఇంకెప్పుడు అలా చేయాలి.
నేను మంచివాడిని, నా ఆకారం అవ్వండి. అందుకే నన్ను అందరూ గొప్పలని పిలుస్తారు. నా అసలు పేరు రాము. మీరు ఏం చేస్తుంటారు? ఆపదలో ఉన్నవారిని ఆదుకో. మీ కన్నీళ్ళు చూశాను, మీ మాటలు విన్నాను, మీ కష్టాలు తీర్చడానికి నేను ఉన్నాను. చూడమ్మా, మీరు మాతో పాటు మా ఇంటికి రావాలి. మీకే భయం ఉండదు. మిమ్మల్ని కంటికి రెప్పలా మేము కాపాడుకుంటామమ్మా, మేము కాపాడుకుంటాం. నువ్వు నా చెల్లినట్టుగానే ఉన్నావు. నాకు తోడు నా అనేవాళ్ళు ఎవరు లేదు. నేను ఒక దారి పడమ లాంటి వాడు. మీలాంటి వారంతా ఆ దారి పడడానికి దారులు లాంటి వాడు. దాని ఆధారంతోనే నేను ఎగరగలుగుతున్నాను. నా మాట ఉంచలేమ్మా, నమ్ము. సరే సరే ఆ భగవంతుడే ఉన్నాడు. కళ్యాణ్ ఏమిటి ఇలా వచ్చింది? సుందరం వచ్చాడేమోనని. అంతేనా? లేక రాధ కోసం ఏమో అనుకున్నాను. అనుకుంటావా? నీ బుద్ధి అంతా. కళ్యాణ్, ఎందుకు అలా వస్తావు? చదువుకున్నావు, ఆ చదువు ఎందుకో తెలుసుకున్నావు. జ్ఞానానికి రా ఏడియట్. అంతేగాని అమాయకమైన ఆడపిల్లలను ఏడిపిస్తూ సిగ్గు సరం వదిలేసి బతకడానికి కాదు. నాకే నీతులు చెప్తావా? డబ్బు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. అర్థం పురుషార్థంలో ఉత్తమమని మనం ఏనాడో చదువుకున్నాం. నువ్వు మర్చిపోయేవాడు. అందుకే డబ్బు సంపాదిస్తున్నాను. తెలివితేటలు ఉండాలి కానీ డబ్బు ఎలాగైనా సంపాదించు. అది పురుష లక్షణం. నీళ్ళ నవ్వుతూ మానవత్వంగా బతికి దుర్భర బతుకు బతకడానికి కాదురా ఫూల్. నాకు విద్య నేర్చుకునేది నలుగురికి మంచి చేయడానికే కానీ 10 మంది నాశనానికి కాదని చదువుకున్నాం. కానీ నీలా అడ్డదారులు తొక్కడం, దొంగ చాటుగా కొంపల్లో దూరడం, ఇంతలుడిగా తిరుగుతూ అడ్డమైన గడ్డి తింటూ ఆనందంగా జీవించడం, దాని కొంపలు నడుపుతూ వాళ్ళ రక్తంతో నీ కప్పు దేహానికి ఆ తల్లి పూసుకొని అదే జీవితం అని పొంగిపోవాలి. అదేనా నీ తెలియదు, అదేనా నీ నీలాగే మేము కూడా డబ్బు సంపాదించడమే మా ముఖ్య ఉద్దేశం. అయితే నీలా కళ్ళు పొరలు కమ్మిన పెద్దోళ్ళందరూ మా గడప కాపలా కాస్తూ ఉండవా? ఏమిట్రా ఒట్టి డబ్బా 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 వాడుతున్నావు? నీ వాడవచ్చు రాజుగా. ఓ భుజంగరావు గారా సార్, మీకు బొచ్చు రావాలంటే అలవాటు బాగా ఉందనుకుంటాను. అంత ధైర్యం నా ముందు నిలబడి ఆ మాత్రం ధైర్యం లేకపోతే నీలాంటి వారు వాళ్ళంటి వాళ్ళని బ్రతకనిస్తారా? కొంచెం నిదానించరా కుర్రకుంక. నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు? మనిషికి ధైర్యం ఉంటే సరిపోదు, డబ్బు కూడా ఉండాలి. డబ్బు 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 ఎవరికి కావాలయ్యా నీకు డబ్బు? భుజంగరావు గారు, ఆ డబ్బు కోసమేగా వాళ్ళని అలా విలవిల్లా ఆడిస్తున్నారు. ఈనాడు మీ దగ్గర డబ్బు ఉండవచ్చు, 10 కుక్కలు మీకు కాపలా కాయచ్చు. కానీ ఆ డబ్బే పోయిన రోజున నీకు కాపలా కాసే ఆ కుక్కలే నీ వెంట పడి తరిమి కలుస్తాయి. అప్పుడు నువ్వు వెంట ఏడ్చి మొత్తుకున్నా నీ మొరాలకించే వాడు ఉండడు సరి కదా. నువ్వు చేస్తే ఈ శవాన్ని మోయడానికి కూడా 4 మనుషులు ఉన్నారు కదా. ఎంత మాటన్నారా? వెరీ గుడ్. యువతరం మేల్కొంది. చీకటి వ్యాపారాలు చేస్తూ సాని కంపలు నడుపుతూ ఇతరుల మన ప్రాణాలతో ఆడుకుంటూ ధన మతాంధకారంతో కళ్ళు మూసుకుపోయిన ఈ దుర్మార్గుల కళ్ళు తెరిపిస్తాడు. తప్పదు, ముమ్మాటికి తప్పదు. నీ తక్కువ బుద్ధి నీ బయట పెట్టావు. నీలాగే నేను కూడా నీ మీద చెయ్యెత్తితే నీ పరువేమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. అలా చేస్తే నీ పళ్ళు రాలిపోతాయి. ఆడదాని శీలాన్ని అమ్ముకు బ్రతికే నీకే
స్నేహితుడు అయినందుకు సిగ్గుపడుతున్నా. ఛీ! బాబు కయ్యా, ఏమిటి ఇలా వచ్చావు? సుందరానికి నాకు ఉద్యోగం వచ్చింది కాదు. ఆ విషయం చెప్దామని ఇక్కడికి వచ్చాను. సుందరం కానీ రాధ కానీ కనిపించట్లేదు. ఎందుకు సుందరం ఎక్కడికి వెళ్ళారు? కావాలన్నప్పుడు ఏది రాదు, వచ్చినప్పుడు అందుకునే అదృష్టం కొందరికి. ఏమిటి తాతయ్య మీరు అనేది? కలకాలం ఒక రీతిగా ఉండని మానవ జీవితాలు తిరిగే రంగుల రాట్నాలని అందుకే అన్నారు. తాతయ్య ఏమిటి మరేనా? ఎందుకు సుందరం ఎక్కడికి వెళ్ళినట్టు? తెలియదు బాబు కయ్యా, ఎంతటి కష్ట నష్టాలు ఎదురైనా నీవు ఉద్యోగం మానమని, నిరాశ చెందకుండా ముందుకెళ్ళగలనని నాకు మాట ఇవ్వు. ఏమిటిదంతా? ముందు మాట ఇస్తావా లేదా? అలాగే కాదు. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. సరే కాదు, నేను ఈ విషయం సుందరానికి వెంటనే చెప్పాలి. వస్తాను. గుడ్డోడికి ఉద్యోగం వచ్చిందంట. గుడ్డివాడికి బాబు చలం ఏమిట్రా? ఏమైంది? నా రాణి నన్ను విడిచి వెళ్ళిపోయింది. బాబు చలం ఏమైందా? నాగరాజు ఏమిటో తొందరగా చలం. బాబు చలం కానీ పాము గారు చనిపోయిందా? నాన్న, నువ్వు చేసిన పాపమే నాకులే మారి నా రాణిని పట్టలు పెట్టుకు. నువ్వు చేసిన పాపమే శాపమే నా రాణిని నన్ను వేరు చేసి నన్ను నిత్యవాడి బాబు చలో భారతయ్య. ఏమైంది బాబు, ఏమైంది? ఒరే భుజంగం, ఆడదాని శాపం రాజబాబు మగ ఊరికే పోదురా, ఊరికే పోదు. ఊరికో బాబు. తాతయ్య నా రాణి ఇంకా కనిపించదు. రాణి, నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోయావు. నేనే కూడా నీ దగ్గరగా వస్తాను. నీ దగ్గరగా వస్తాను. ఇంట్లో ఉన్న అందరినీ నాశనం చేస్తే కానీ నీ కక్ష పోదా? రామదాస్ గారు ఇలాంటి సమయంలో ఇలాగే చెయ్యాలి. నిర్మలమైన మనసు కలవాలి కానీ బాధ పెట్టు. ఏమిటి నీ లేవ?
నిండుకుండా ఉండాలి. రాము వచ్చావా వచ్చావా? సుందరం, జరిగిపోయిన జీవితాన్ని తలుచుకొని బాధపడటం నీలాంటి సంస్కారం దొరుకు తగని పని. అమ్మరా పక్కూర్లో బ్రహ్మాండమైన జాతర జరుగుతుంది. కూడా వస్తావా? కొన్ని బట్టలు చాలా ఉన్నాయి. రండి. చూసారా చెల్లమ్మంటే నువ్వు ఉన్నా నిలకడ ఒక పని చేయలేవు. గురు గురు సుందరం, నువ్వు రావచ్చుగా. నాకు చూసే భాగ్యం లేదుగా. మనసైనా తేలిగవుతుంది. ఇక్కడ ఉంటే మీరు బాధపడుతూనే ఉంటారు. నా మాట కాదు సుందరం. సరే పదండి వెళ్దాం. ఆ చెల్లమ్మ, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. ఏమిటండి? జాతర నుండి తిరిగి వచ్చేటప్పుడు నువ్వు కావాలనుకున్నది, నువ్వు ఊహించుకోలేనిది ఒక బహుమతి తీసుకొస్తాను. అవునా? ఏంటండి అది? మా ఆశ ఇప్పుడే చెప్పు. రా సుందరం. హలో రాధాదేవి గారు, ఎలా ఉన్నారు? వర్క్ చాలా బిజీగా ఉందనుకుంటాను. కత్తిరించడం కూడా చాలా బాగా ప్రాక్టీస్ అయ్యాను. చెప్పకపోతే అవునవును, సరిగా బ్యాచ్ రాదా, నీకోసం ఆ రోజు నుండి ఈ రోజు వరకు వెయ్యి కళతో చెప్తాను. నీవు ఇక్కడ ఉన్నామని తెలుసుకున్నాను, సరాసరి వచ్చేసా. థ్యాంక్ యూ. మొదలు దారం కూడా ఎక్కించడం నేర్చుకున్నావే, అలాగే పేరెంట్ కూడా నేను అక్కడ ఉండేది స్వప్న సుందరిలా కాదు, అష్టబంధువులా. నిన్ను ఆరాధించేది దేవతలా కాదు. చి, నువ్వు అసలు మనిషిలే కాదు, మామూలుగా రూపంలో ఉన్న లోఫర్. ఎంత మాట అన్నవే? మరి చేతులెత్తి మొక్కమంటావా? పరాయి పంచని చేరి అడుగుతుంటున్నారు. మేము ఎక్కడ ఉన్నా నిజాతిగానే బ్రతుకుతున్నాం, కానీ నీ వల్ల ఆడవాళ్ళ మాట ప్రాణాలు పంకపెట్టి కాదు. ఆ బొమ్మలు కానీ చూసుకోండి కదా, నీకు ఎన్ని బొమ్మలు వచ్చాయి, వాటిని ఎలా అంచాలో నాకు బాగా తెలుసు. తెలుసు కదా, తెలిసి మీద మీదకి ఉడిగా
మేడలు పట్టు పరుగుల మీద పౌరుపు చేస్తాడు. నా దేవతగా ఆరాధిస్తాడు. ఏమంటావు? రానంట నువ్వు పసిడి మేడలో పెట్టావు, ఎనప పంజరంలో పెడతావు, నన్ను ఒక దేవతగా కాదు ప్రాణం లేని బొమ్మలా చూస్తావు. అది తెలియని అమాయకురాలు కాదు నేను. ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నా పంచవన్నల రామచంద్రుడు. నీవు అమాయకురాలుగా లెక్కించుకుంటే నా జన్మ ధన్యమైనట్టే. వగలమాన ప్రేమ వలకపోయడం నీకు వెనక పెట్టిన విద్య. ఏదో ఆడదానమని ఊరుకుంటుంటే ఎత్తిపోయి కళ్ళు రెచ్చగొట్టున్నా. ఇప్పటి వరకు మంచిగా మనసుగా మాట్లాడటం మంచి మనసు మంచి అనే మాట నీ మనసుకు, మనిషి అనే మాట శరీరానికి అస్సలు సెట్ కావు. ఎంత అహంకారం పెరిగిన నిన్ను వదిలిపెట్టడం. కాదని ఆదిశక్తిని ఎదురు తిరిగితే మహాకాళి అవతారమని ఇప్పుడు తెలుసుంటుంది. మహిళలను వెంటాడి వేధించి వారి మాన ప్రాణాలు దోచుకునే ఇలాంటి కామాంధుడికి ఏ ఆడపిల్ల బలి కాకూడదు అన్నదే ఈ అమ్మాయి ఉద్దేశం. ఇప్పటి వరకు దీన్ని బట్టలు కత్తిరించడానికి మాత్రమే వాడాను. ఇప్పుడు నీ ప్రాణ కీడని కూడా వెనకాడను. అంతవరకు వచ్చావన్నమాట. ఆ రోజు నన్ను కాదన్నందుకు నిన్ను వికారుడు చేశాను. అయినా నా పని నెరవేరలేదు. ఒక ఆడదానివి నా మీద కలపడ్డావు.